నిన్న జగన్ బాహుబలి కాదు కేజీఎఫ్ అని ఒక వీడియో పెడితే దాని కింద ఒక కామెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ కామెంట్ ఏంటి అనేది ఒకసారి చదువుతా వినండి. కామెంట్ ఏం పెట్టాడు అతను అనేది. జనరల్గా కామెంట్స్కి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే మరీ బూతులు పెడుతుంటారు కింద, వెంకరణ బూతులు. అవి డిలీట్ చేసుకోవాల్సి వస్తున్నాను నేను. ఓకే సరే, మన పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు ఇది కామన్గా బూతులు మాట్లాడే వాళ్ళు, తిట్టేవాళ్ళు అందరు మనల్ని అప్రిషియేట్ చేయరు. కొంతమంది తిడతారు. బట్ ఇది ఎందుకు చదువుతున్నానంటే, ఇది సంతనూతలపాడుకి సంబంధించినటువంటి ఒక కామెంట్. మోరోవర్ ఒక కులాన్ని ప్రస్తావించారు కాబట్టి, మోరోవర్ కొద్దిగా ఒక కైండ్ ఆఫ్ బెదిరింపు లాగా ఉంది కాబట్టి నేను ఇది చదువుతున్నాను. ఓకే, ఈ ఇంట్లో అమ్మల్ని తిడుతున్నాడు వీడు. ఓట్లు అడగటానికి వెల్లుల చెరువులో దొరుకుతాడు. ఈ ఊరంతా రెండు వైపులా చౌదరీలు, అందరు మా బంధువులే, వీడి సంగతి అక్కడ తేలుస్తా అని కామెంట్ పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా వీడియోస్ కానీ నేను మాట్లాడేటప్పుడు కానీ సాధ్యమైనంత వరకు ఆల్మోస్ట్ 99.99% నా నోట్ల నుంచి బూత్ రాదు. అప్పుడప్పుడు కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు, కానీ బూత్ రాదు. ఒకవేళ బూత్ వచ్చినా నా వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఇవన్నీ కట్టుకుండేది, ఒకే ఫ్లోలో కొట్టను. ఎందుకు ఒకే ఫ్లోలో కొట్టనంటే, 20 నిమిషాలు మాట్లాడి దాన్ని మ్యాక్సిమం 10 నిమిషాల కంటే ఎవరు ఎక్కువ పెట్టరని కట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను యాక్చువల్గా. ఈ కారణం ద్వారా ఒకవేళ నేను ఏమన్నా బూత్ మాట్లాడినా, ఏమన్నా నోరు జారినా కట్ చేసే పెడతాను వీడియో పెట్టేటప్పుడు. కాబట్టి సాధ్యమైన వరకు నేను ఎప్పుడు ఎవరిని బూతులు తిట్లా. సరే, ఇతను ఇంట్లో బూతులు తిడుతున్నాడు అని పెట్టాడు. ఓకే, ఓట్లు అడగడానికి వెల్లల చెరువులో దొరుకుతాడు. వెల్లల చెరువు ఎక్కడంటే సంతనూతలపాడు నియోజకవర్గం పక్కనే ఉంటుంది. దాంట్లో భాగం అన్నట్టు ఈ వెల్లల చెరువు. ఎందుకు ఓట్లు అడుగుతాడు వెల్లల చెరువులో దొరుకుతాడు అని అన్నాడంటే, ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ చాలామంది నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అనుకుంటున్నారు. కొంతమంది యాక్చువల్గా ఆ వేరే అభ్యర్థిని ఇచ్చారు. అక్కడ సంతనూతలపాడులో వేరే అభ్యర్థిని ఇచ్చారు. ఆల్రెడీ ఆ అభ్యర్థి తిరుగుతున్నాడు, నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. నిన్న కూడా ఒక అతను ఫోన్ చేసి, అన్న ప్రచారం ఎప్పుడు మొదలెడతామన్నా అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. ఎందుకు దేనికి ప్రచారం అంటే, ఎలక్షన్ దగ్గరికి వస్తే ప్రచారం చేయరా అన్న. ప్రచారం చేయరా, మీరు ఎమ్మెల్యే అభ్యర్థి. సంతనూతలపాడులో ఒక రకంగా చెప్పాలంటే నా పేరు ఆ నియోజకవర్గం మొత్తం పోయింది. నేను ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్నారు చాలామంది. ఎందుకంటే అక్కడ 1 ఇయర్ భారతీరెడ్డి గారి పేరు చెప్పి తిరిగా. అక్కడికి వెళ్ళి నేను భారతీరెడ్డి గారు పంపించారు, నువ్వే ఎమ్మెల్యే టికెట్ అని చెప్పి, నీకే ఎమ్మెల్యే టికెట్ అని చెప్పారు, కాబట్టి నేనే ఎమ్మెల్యే నాకే ఓటేయండి, నాకే వచ్చింది టికెట్ అని చెప్పి తిరిగాను అనమాట. అక్కడ భారతీరెడ్డి గారి పేరు చెప్పాను కాబట్టి అక్కడ వాళ్ళందరూ మైండ్లోకి ఎక్కారనమాట. లేదు నా మాట ఎవరు వింటారు భారతీరెడ్డి గారి పేరు చెప్పకపోతే. అదే సుబ్బారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, బాతిరెడ్డి గారు. ఇప్పుడు నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సపోర్ట్ కూడా ఉంది. నేను ఇంటికి వెళ్ళిన 2-3 సార్లు వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడారు నాతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సరే, అప్పుడు సంగతి చెప్తున్నా. వాళ్ళ పేరు చెప్పి నియోజకవర్గంలోకి వెళ్ళాను, బుర్రలోకి వెళ్ళాను అనమాట. ఇప్పుడు నిన్ను కూడా ఫోన్ చేసి ఎప్పుడు ప్రచారం మొదలెడతా ఉన్నాను. ఇప్పుడు ఈయన ఈ కామెంట్ కూడా అదే అనమాట. నువ్వు ఓట్లు అడగడానికి వెల్లుల చెరువులో వస్తావు కదా, అప్పుడు దొరుకుతాను నాకని పెట్టాడు అనమాట. బ్రదర్, నేను యాక్చువల్గా ఎల్లుల చెరువుకు రాను, ఓట్లు అడగటానికి రాను. ఎందుకంటే అక్కడ వేరే ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ ఉన్నారు, నేను కాదు. ఓకే, నేను కాదు. ఒకవేళ 2029లో కనుక జగన్ గారు నాకు టికెట్ ఇస్తే, ఏదో ఒక రోజు జగన్ గారు నాకు టికెట్ ఇచ్చి నాకు హెల్ప్ చేస్తారని కూడా మైండ్లో ఉంది. నా ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అవుదని నేను అనుకుంటున్నా. ఓకే, ఒకవేళ 2029లో నాకు టికెట్ ఇస్తే ఎల్లల చెరువు నుంచే ప్రచారం మొదలెడతా. ఎందుకంటే నువ్వు అక్కడికి రా, దొరుకుతావు అన్నాడు. ఎందుకంటే వాటర్స్కి నాకు ఏంటండి గొడవ,
ఏదో మేము మీ దగ్గరికి వస్తాము, మీకు దండం పెడతాము, బ్రదర్ మాకు ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని బతలాడుకొని కాళ్ళు చేతులు పట్టుకొని ఓట్లు వేయించుకోవడమే కానీ మీతో మాకేం గొడవ ఉంటుంది. ఈయన అక్కడికి రాని నువ్వు దొరుకుతావని అన్నాడు. అతనితో నాకేం శత్రుత్వం ఉండిద్ది? ఈయన ఓటరా లేకపోతే ఎవరో ఇది నాకు తెలియదు. కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రజలతో ఓటర్లతో మాకేం శత్రుత్వాలు ఉంటాయి, మాకేం ఈగోలు ఉంటాయి, మాకేమి కక్ష కార్పణ్యాలు ఉంటాయి. వి లవ్ ఓటర్స్ అంతే. ఓటర్లను ప్రేమిస్తాం అంత తప్పితే సాధ్యమైన వరకు మేమేమైనా ప్రజలకు చేయగలమా? ఓటర్లతో సాధ్యమైనంత వరకు సఖ్యతగా ఉండగలం, అంతవరకు చేయగలం. కానీ గొడవే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రదర్ నువ్వు ఎల్లల చెరువు రా తేల్చుకుందాము అంటే రా దొరుకుతావు అంటే ఏం చేస్తారో ఏం మిగతారో అన్నాను అనుకోండి. హీజ్ ఓటర్. ఆయన ఓటు కూడా నాకు ఇంపార్టెంట్. కాబట్టి నా ప్రచారం నాకు టికెట్ ఇస్తే 2029లో కానీ ఇప్పుడైనా కూడా అవకాశం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి వెల్లుల్లి చెరువులో ఈ సహోదరుడి ఇంటి నుంచి మొదలెడతాను. పోయి నమస్కారం పెట్టి ఓటే బ్రదర్ అని చెప్పి అడుగుతాను. ఓకే, ఇక నెక్స్ట్ ఏం రాశాడు, ఈ ఊరంతా రెండు వైపులా చౌదరీలు ఉన్నారు, అందరూ మా బంధువులే. ఊరంతా చౌదరీలు ఉంటే అందరూ గుడ్, మీ ఓట్లే నాకు కావాలి. యాక్చువల్లీ చౌదరీల ఓట్లే కావాలి. అందరూ మా బంధువులు అంటే ఇంకా మంచిదే కదా బ్రదర్. మిమ్మల్ని ఒప్పిస్తే మిగతా చౌదరీల ఓట్లన్నీ పడతాయి కదా నాకు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా చౌదరీలు ఉన్న చోట ఎక్కువగా మీకు మంచి జరగాలి అని అంటే వైసీపీ తరపు నుంచి మంచి జరగటానికి చౌదరీలకు ఉన్న ఒకే ఒక అవకాశం నేనే. ఎందుకంటే మా ఇంట్లో ఒక చౌదరి అమ్మాయి ఉంది. నా భార్య చౌదరి బ్యాక్గ్రౌండే, ప్లస్ బ్రాహ్మణ్ మిక్స్డ్ అండి. అదే మదర్ బ్రాహ్మణ్, ఫాదర్ చౌదరి. ఓకే, నేను కాబట్టి నా భార్య పేరు చెప్పైనా సరే మీ దగ్గరికి ఓట్లు వేయమని అడుగుతాను. చౌదరీల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి వచ్చాయి. ఓకే, అంతేగాని మీతో నాకేం శత్రుత్వం? చౌదరీలతోటి మీతో నాకేం గొడవ? నాకేం గొడవ లేదు. అసలు ఏ కులస్తులతో నాకు గొడవ లేదు. ఓకే, వీడి సంగతి అక్కడ తెలుస్తా అని పెట్టాడు. అంటే నేను పొలాల చెరువు వెళ్తే అక్కడ నా సంగతి తెలుస్తాడు అనమాట. ఏం సంగతి తెలుస్తున్నారు? బెదిరిస్తున్నారా? మీరు ఓటర్ అయితే మీ చేతులు కాళ్ళు పట్టుకుంటాం. లేదు మీరు తెలుగుదేశం నాయకులు కాబట్టి నేను వైసీపీకి సపోర్ట్గా వీడియోలు పెడుతున్నాను కాబట్టి, జగన్ గారిని ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి, జనరల్గా మీకు నచ్చదు, తెలుగుదేశం వాళ్ళకి నచ్చదు కదా. జై జగన్ అంటే ఎవరికి తెలుగుదేశం వాళ్ళకి నచ్చదు, జై చంద్రబాబు అంటే వైసీపీ వాళ్ళకి నచ్చదు. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్. అపోజిషన్ వాడికి నచ్చదు కదా. అక్కడికి రా నీ ఎంత తేలుస్తానంటే నేను రాను. ఎందుకంటే నేను కాదు ఎమ్మెల్యే అభ్యర్థిని, అక్కడ వేరే అభ్యర్థి ఉన్నాడు సంతనంతులపాటికి వైసీపీ తరపు నుంచి ఈసారి. ఓకే, కాబట్టి నేను అక్కడికి రాను. ఒకవేళ రావాల్సి వస్తే ఫస్ట్ నేను పొలాల చెరువు నుంచే పెడతాను. ఎందుకంటే ఆయన బెదిరిస్తున్నాడు, నువ్వేం తెలుస్తావురా, ఏం చేస్తావు, రారా నీ అంత తెలుస్తున్నా అన్నాడు కదా. ఏం బిగుతావురా, అదిగో వస్తున్నా నీ ఇంటికి అని ఆ ఉద్దేశంతో పొలాల చెరువు నుంచి పెట్టను. ఈ బ్రదర్ నా మీద ఎందుకు కోపం ఉన్నాడో అది తేల్చుకోవాలి ముందు ఫస్ట్. ఓకే, ఒక ఓటర్ నా మీద కోపంగా ఉన్నప్పుడు ఎందుకు కోపంగా ఉన్నాడని వీళ్ళ ఇంటికి వెళ్ళి నాతో నీకు వచ్చిన సమస్య ఏందయ్యా, ఈ ఇంట్లో అమ్మల్ని తిడుతున్నాడు అని రాశాడు. నేనైతే ఎవరిని తిట్లా ఇంతవరకు. తేల్చుకొని ఆ ఇంటి ఓటే ఫస్ట్ నాకు కావాలి. ఓకే, సంతనూతలపాడులో గుండ్లకమ్మ డ్యామ్ ఒకటి ఉంది. ఆ గుండ్లకమ్మ డ్యామ్ మీద ఒకరోజు నేను ఫాస్టింగ్ చేశాను. ఒక మధ్యపాటి నుంచి ఒక అతను నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, ఇది టీడీపీ వాళ్ళు కట్టిన గుండ్లకమ్మ అని. గుండ్లకమ్మ, ఆ గుండ్లకమ్మ మీద ప్రాజెక్టు, ఆ బ్రిడ్జి మీద కూర్చుంటే మర్యాదగా ఉండదని నాకు మెసేజ్ పెట్టాడు. ఒరే, వాటర్ ప్రాజెక్ట్స్ రాష్ట్ర ప్రాపర్టీ పై తెలుగుదేశం ప్రాపర్టీ కాదు అది. ఇప్పుడు నేను కూడా నువ్వు వెల్లల చెరువురా నీ సంగతి తెలుస్తానంటే, ఇది ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఒక పౌరుడు ఎక్కడికైనా, ఏ ప్లేస్కైనా, ఏ ప్రదేశంకైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు. పర్మిషన్ లేకుండా నీ ఇంట్లోకి మాత్రం రాకూడదు. వితౌట్ పర్మిషన్ ఐ కెన్ నాట్ ఎంటర్ ఇన్ యువర్ హౌస్, బట్ ఐ కెన్ రోమ్ అరౌండ్ వేర్ ఎవర్ ఐ వాంట్ ఇన్ ఇండియా బికాస్ ఐమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఏంటి
ఓకే, సాఫ్ట్గా మాట్లాడతాడు కదా రమేష్, భయస్తుడని మాత్రం అనుకోకండి. ఫైనల్ అండర్లైన్ ఏంటంటే రమేష్ సాఫ్ట్గా మాట్లాడతాడు కదా, భయపడతాడని మాత్రం అనుకోకండి. నువ్వు అక్కడికి రా, నీ సంగతి తెలుస్తా, బ్రిడ్జి మీద కూర్చొని నీ సంగతి తెలుస్తా. సరే, ఎనివే ఈ ఎలక్షన్స్కి వేరే అభ్యర్థి వచ్చినాడు కాబట్టి ఒకవేళ నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అనుకుని అతను కామెంట్ పెట్టాడు. ఓకే, థ్యాంక్ యూ.